నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. అమెరికా దేశం భారత్కు నిజమైన మిత్రుదేశమా లేక స్నేహం అనే ముసుగులో ఉన్న శత్రుదేశమా? అప్పుడెప్పుడో చాణక్యుడు అన్నట్లుగా పైన పాలు ఉన్న కుండలా కనిపిస్తూ లోపల విషంతో నిండి ఉన్న స్నేహితుడా అంటే ఏమో, అమెరికా చర్యలు చూస్తే అలానే అనిపిస్తోంది. మిత్రదేశమని మాటలే తప్పించి చేతల విషయానికి వస్తే అగ్రరాజ్యానిది పూర్తిగా భిన్నమైన ధోరణి కనిపిస్తోంది. ఇదే ప్రస్తుతం భారత్కు తలనొప్పిగా మారింది. అగ్రరాజ్యం అమెరికా డొనాల్డ్ ట్రంప్ విధానమేంటో అర్థం కాక భారత్కు మతిపోతోంది. ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న పాక్ వంటి దేశాలతో స్నేహం చేస్తున్న ట్రంప్ తీరు, ఆయన తీసుకుంటున్న చర్యలను చూస్తుంటే ఇవి భారత్కు ముప్పుగా మారుతున్నాయని తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే అమెరికా వలన భవిష్యత్తులో భారత్కు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో తలదూర్చనని చెబుతున్న డొనాల్డ్ ట్రంప్ భారత్ వ్యవహారాల్లో మాత్రం జోక్యం చేసుకుంటున్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇది క్లియర్ గా అర్థమైంది. భారత్ పాక్ మధ్యవర్తిత్వం చేస్తానంటూ ముందుకు రావడమే కాదు, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేనే చేశానంటూ ప్రపంచానికి చాటి చెప్పారు. అది కూడా చాలదన్నట్లు వాణిజ్య ఒప్పందాల పేరుతో ఈ దేశాలను దారికి తెచ్చానంటూ ప్రగల్భాలు పలికిన ట్రంప్ భారత్ను ఇరకాటంలోకి నెట్టేశారు. అయితే అమెరికా మొదటి నుంచి పాకిస్తాన్ విషయంలో ఒకే విధానాన్ని ఫాలో అవుతూ వస్తోంది. దాయాది దేశాల మధ్య ఏదైనా సంక్షోభం వస్తే లేదనకుండా మాట్లాడడం, పరిస్థితిని అప్పటి వరకు చక్కబెట్టడం చేస్తుంది. ఏర్పడే సిచ్యువేషన్స్ బట్టి ఇండైరెక్ట్ గానైనా సరే మామూలు పరిస్థితులు వచ్చేలా చేయడం అలవాటైపోయింది అమెరికాకు. కార్గిల్ వార్ సమయంలో బిల్ క్లింటన్ పోషించిన పాత్రే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇదంతా పక్కన పెడితే ప్రపంచ స్థాయిలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు డేంజరస్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలోని టెర్రరిస్ట్ గ్రూపులతో ఆయన దోస్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సిరియాలోని అహ్మద్ అలీ షరా, యెమెన్లోని హౌతీలతో కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అయితే హామాస్తోనూ టెర్రరిస్ట్ సంస్థలతో ప్రత్యక్ష అధికారిక కాంటాక్ట్ ఉండకూడదన్న విషయానికి స్వస్తి పలికి ఆ గ్రూపులతో చర్చలు జరిపారు. అంతేకాదు ఆయన ప్రేమను కురిపించే మరో దేశం కూడా ఇంకొకటి ఉంది. ఇదే ఇస్లామిక్ కంట్రీ టర్కీ. పాకిస్తాన్ కు సపోర్టర్ గా టర్కీ ఇటీవల తెరపైకి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కోసం వందల సంఖ్యలో డ్రోన్లను పంపింది. అయితే ఒక్క పాకిస్తాన్నే కాదు, పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో ఉన్న అన్ని ఉగ్రవాద గ్రూపులకు భారత్తో తీరని వైరం ఉంది. కాగా సిరియన్స్ తో ఫ్రెండ్షిప్, టర్కీతో రిలేషన్, పాకిస్తాన్తో స్నేహం ఒక్కటి కాదు, ఈ విధంగా ట్రంప్ ఖాతాలో చాలానే ఉన్నాయి. ఓవైపు గ్రీన్లాండ్ కోసం హెచ్చరిస్తూనే మరోవైపు ఖనిజ ఒప్పందాల కోసం పట్టుబట్టారు. ఇక ఇప్పటి వరకు భారత్కు మిత్రుడని చెప్పుకుంటూ వస్తున్న ట్రంప్ ఇటీవల ఇండియా చర్యలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. నిన్నటికి నిన్న భారత్తో వాణిజ్యం కీలకమని చెప్పిన ట్రంప్ ఐఫోన్ల తయారీ కంపెనీని భారత్లో పెట్టవద్దని సూచించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక భారత్ పై ఎప్పుడూ విషాన్ని కక్కే పాకిస్తాన్ కు ట్రంప్ ఫ్రెండ్షిప్ చేస్తున్న ఇస్లామిస్ట్ సంస్థలు అనుకూలం. ఇదంతా పక్కన పెడితే ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ను ట్రంప్ ఇంతవరకు ఎప్పుడూ వ్యతిరేకించలేదు, ప్రశ్నించలేదు. పైగా ఏదో ఒక సందర్భంలో పాకిస్తాన్ ను భారత్ పైకి ఎగదోస్తూనే ఉన్నారు. దాయాది దేశాల మధ్య దూరాన్ని పెంచితేనే తాను తలదూర్చి పెత్తనం చేసే పరిస్థితి వస్తుందని ట్రంప్ కు తెలుసు. అందుకే ఏ వివాదం వచ్చినా దాన్ని పూర్తిగా పరిష్కరించరు, అలా అని పూర్తిగా వదిలేయరు అన్నమాట. ఏది ఏమైనా ఇటీవల కాలంలో ట్రంప్ నిర్ణయాలను చూస్తుంటే చైనా, టర్కీ, పాకిస్తాన్ దేశాలతో సానుకూలంగా, భారత్ విషయంలో ప్రతికూలంగా ఉంటున్నారన్నది వాస్తవం. మొత్తంగా అమెరికా దేశం భారత్కు నమ్మదగిన స్నేహితుడిగా వ్యవహరించడం లేదన్నది క్లియర్ కట్ గా అర్థమవుతోంది.